ఇప్పుడు మీకు రైస్ ఇస్తే బెటర్ అంటారా, నా డబ్బులు ఇస్తే బెటర్ అంటారా? రైస్ ఇస్తేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మేము వాటితో తింటాం కదా. డబ్బులు ఇస్తే కనుక మళ్ళీ అది తినడానికి మళ్ళీ కొనుక్కోవాలి, బియ్యం మళ్ళీ రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవి అయితే మనకి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి రూపాయి కానీ తక్కువే పడుతుంది. రేషన్ బదులు నగదిస్తే రేషన్ దందా చెక్ పెట్టచ్చు అంటారా? పెట్టచ్చు, ఎందుకంటే అమ్మేసుకుంటున్నారు ఎవరో 100కి 10 మంది రేషన్ బియ్యం తినేది. ఈ 9 మంది అమ్మేసుకుంటున్నారు మామూలు డబ్బులకి, 2 రూపాయలు 10 రూపాయలకు. ఇప్పుడు రేషన్ మాఫియాని అరికట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నగదుగా ఇస్తే బాగుంటుంది. సార్ ఈ గవర్నమెంట్ వచ్చి 6 months అవుతుంది, ఎట్లా ఉంది సార్? బెటర్గా ఉంది కంపేర్ టు ఓల్డ్ గవర్నమెంట్. బెటర్, చాలా బాగుంది. సో రోడ్లే బాగున్నాయి, అదే అంటే ఇంకా అవుతున్నాయి బట్ గుడ్, కొంచెం వర్కులు జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. అదే టోటల్గా చూస్తే ఈ 5 yearsకి డెవలప్ అవుతుంది అంటారా? డెవలప్ అవుతుంది కాబట్టి ఓట్లేసి గెలిపించారు కదా, నమ్మకం ఉంది. ఎస్, రేషన్ కార్డు దారులకు నగదు బదిలీ చేస్తే బాగుంటుంది అంటారా? నగదు కంటే అండి బియ్యం ఇవ్వటమే కరెక్ట్. చాలామంది బియ్యం వాడుతున్నారు, ఎక్కడో కొంతమంది వాడకం తగ్గినా సరే ఈ నగదే ఉందండి, వాళ్ళు తీసుకుంటారు, ఈ డబ్బులు తీసుకుంటారు. 100 150 వస్తుంది, ఆ 150 అప్పటికి అయిపోద్ది. అదే బియ్యం 25 kgs ఉందనుకోండి, దానికి తగ్గ వాళ్ళు దాన్ని తినేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో చూస్తున్నాక ఈ బయటికి వెళ్ళిపోతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయని. దొంగలు ఉన్న చోట ఆగదు. సార్ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది 6 months అవుతుంది, ఎట్లా ఉంది సార్ ఈ ప్రభుత్వం? సెంట్రల్ గవర్నమెంట్ కలిసింది కనుక మనకి మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడి నుంచి మొత్తం సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి. అవకాశం అయితే ఉంది, ఎందుకంటే బోల్డ్ అవకాశం ఉంది కనుక జరిగే ఛాన్స్ మాత్రం గ్యారంటీగా ఉంది మాత్రం, కన్ఫర్మ్గా మాత్రం 100% నమ్మకం అయితే మాత్రం. ఎందుకంటే విజనరీ అంటున్నారు కదా, మరి కంపల్సరీగా సీనియరిటీ ఉంది, దానితో సెంట్రల్ గవర్నమెంట్ కలిసింది కనుక సో కంపల్సరీగా మాత్రం సపోర్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది, జరిగే అవకాశం మాత్రం ఉంది గ్యారంటీగా. సార్ ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది? ఎట్లా ఉందంటే ఇక మామూలుగానే ఉంది, యూజువల్గానే. రేషన్ అయితే కరెక్ట్ టైంకి బాగానే వస్తుంది, కానీ పథకాలు అయితే ఇప్పుడు వచ్చి ఏమి రాలేదు. పెన్షన్ అంటారా, పెన్షన్ అయితే వృద్ధులకి ఇదివరకు వాలంటీర్స్ వచ్చేవారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళగా అది కొద్దిగా బాధగానే ఉంది. రోడ్స్ అంటే ఇప్పుడు గోతులన్నీ కవర్ చేస్తున్నారు, అది ఓకే, అదైతే చేస్తున్నారు.